ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం చదువుకుందాము. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా, అందులో అమ్మోనీయులు గాని మోయాబీయులు గాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీలకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చెనని వ్రాయబడినట్టు కనబడెను. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జన సమూహమును ఇశ్రాయేలీలలో నుండి వెలివేసిరి. ఇంతకుముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలగచేసుకొని నైవేద్యమును సామ్రాణిని పాత్రలను గింజలలో 10వ భాగమును క్రొత్త ద్రాక్షారసమును లేవీయులకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వముంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధం చేసి ఉండెను. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్ధహషస్త ఏలుబడి యందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తర్వాత రాజునొద్ద సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరంలో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీయు శుభ్రము చేయుడని ఆజ్ఞాపింపగా వారలాగు చేసిరి. పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సామ్రాణిని నేనక్కడికి మరల తెప్పించి తిని, మరియు లేవీయులకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవుట చేత సేవ చేయు లేవీయులను గాయకులను తమ పొలములకు పారిపోయిరని తెలుసుకుని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్యపెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచి తిని. అటు తరువాత యూదులందరూ ధాన్య ద్రాక్షారస తైలములలో 10వ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి. నమ్మకం గల మనుషులని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని, సాదోకు అను శాస్త్రిని, లేవీయులలో పెదాయాను ఖజానా మీద నేను కాపరులుగా నియమించి తిని. వారి చేతి క్రింద మత్తన్య కుమారుడైన జక్కూరునకు పుట్టిన హనాను నియమింపబడెను. మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పని వారికి నియమింపబడెను. నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకముంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయుటయు, గాడిదల మీద బరువు మోపుటయు, ద్రాక్షారసమును, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకొని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని. తూరు దేశస్థులను కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానా విధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి, విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యం చేయుదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణస్థుల మీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేళ్ల మీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పి తిని. మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెననియు, విశ్రాంతి దినము గడచు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించి తిని. మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల ద్వారా నా పనివారిలో కొందరిని కావలి ఉంచి తిని. వర్తకులను నానా విధములైన వస్తువులను
అమ్మవారును 1-2 మారులు యెరూషలేము అవతల బస చేసుకొనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లంటిని, మీరు గూఢచాటున ఎందుకు బస చేసుకొంటిరి? మీరు ఇంకొకసారి ఈలాగు చేసిన యెడల మిమ్మును పట్టుకొందునని చెప్పితిని. అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు. అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియు విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించి తిని. నా దేవా, ఇందును గూర్చియు నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయం చొప్పున నన్ను రక్షించుము. ఆ దినములలో అష్డోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకొనిన కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారులలో సగము మంది అష్డోదు భాష మాట్లాడువారు. వారు ఆయా భాషలు మాట్లాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికినీ రాదు. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి, మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారి చేత దేవుని పేరట ప్రమాణం చేయించి ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక దినములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడినవాడై ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపం చేయించలేదా? కాగా ఇంత గొప్ప కీడు చేయునట్లును మన దేవునికి విరోధంగా పాపం చేయునట్లును అన్య స్త్రీలను వివాహం చేసుకొనిన మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగి తిని. ప్రధాన యాజకుడును ఎల్యాషీబు కుమారుడునైన యోయాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బల్లటునకు అల్లుడాయెను. దానిని బట్టి నేను అతన్ని నా యుద్ధ నుండి తరిమి తిని. నా దేవా, వారు యాజక ధర్మమును యాజక ధర్మపు నిబంధనను లేవీయుల నిబంధనను అపవిత్రపరిచిరి గనుక వారిని జ్ఞాపకముంచుకొనుము. ఇలాగున వారు ఏ పరదేశులలోనూ కలియకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారంగా సేవ చేయునట్లు నియమించి తిని. మరియు కావలసి వచ్చినప్పుడెల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకుని వచ్చినట్లుగా నేను నియమించి తిని. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.